నమస్కారం అండి అందరికీ. మనం ఈరోజు అష్టాదశ పురాణాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాస మహర్షి రచించారు. రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్యయుగంలో జరిగిన శైవ వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేకపోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఈ విషయం అవగతమవుతోంది. ఇప్పుడు మనం పురాణ వాంగ్మయం ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. అంటే పురాణ శబ్దానికి పూర్వకాల కథ విశేషం ఏంటో చూద్దాం అన్న అర్థం నిరూఢమై ఉన్నది. పూర్వం 5వ శతాబ్దం నాటికే ఈ వాంగ్మయం లభిస్తున్న రూపు సంతరించుకుంది. కానీ వేదవాంగ్మయ కాలానికే ఇది మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞ సమయంలో నృత్వా మత్స్యధాలతో పాటు ఉచ్ఛిష్ట రూపమైన పురాణం ఆవిర్భవించిందని అథర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోప ఉపనిషత్తు, గోపపథ బ్రాహ్మణం వంటి గ్రంథాల్లో పురాణ ప్రశంసలున్నాయి. ఆది కాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించిందని, మత సాహిత్యంగా రూపొందిద్దుకుందని విమర్శలు కూడా ఉన్నాయి. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యక్రమాల సమయంలో నడుమ విరామ వేళలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రలను, యజ్ఞానికి లక్ష్యమైన దేవతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యజ్ఞాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును. కానీ ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు అంటే క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించిన సంతానం అన్నమాట. ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది. వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివచ్చుడు, మిత్రాయువు, శాంసపాయుడు, అకృత వర్ణుడు, సావర్ణి అనే 6 శిష్యులకు బోధించారు. వీరిలో అకృత వర్ణుడు, సారవర్ణి, కాశ్యప, శాంసపాయునుడు వేరువేరుగా 3 పురాణ సంహితను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంథ జాతమంతా పురాణ వాంగ్మయానికి మూలమైంది. ఈ విధంగా పరిశీలిస్తే
అప్పటి యాజ్ఞికులైన బ్రాహ్మణులు ఆధీనంలో ఉన్న వాంగ్మయాన్ని వ్యాసుడు విషయక్రమ ప్రకారం పునర్విస్తీకరించి కాలానుగుణంగా అవసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించారు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా 600 నుంచి 300 నాటికే పురాణ వాంగ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొంది. కాలానుగుణంగా ఉపదేశకులు బోధనలను సంతరించుకొంటూ 12వ శతాబ్దం వరకు మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును. ఇప్పుడు మనం ప్రణవం, వేదాలు, పురాణాలు పుట్టుక గురించి తెలుసుకుందాం. పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని 12వ స్కంధం చెప్తోంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దం నుండి అకార, ఉకార, మకార శబ్దాలు కూడిన ఓంకార శబ్దం ఆవిర్భవించింది. ఆ నుండి హ వరకు గల అక్షరాలు ఆ శబ్దం నుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి 4 వేదాలను ఉద్భవించాయి. ఆ అకార, ఉకార, మకారముల నుండి సత్వ, రజో, తమో అనే త్రిగుణాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే చతుర్వేదాలు, భువః, సువః అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తన కుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగుతూ ఉన్నాయి. వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక, అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసులు వేద ఉపనిషత్తులు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించారు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమ మహర్షికి చెప్పాడు. రోమ మహర్షి తిరిగి వాటిని తన శిష్యులైన త్రయరుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తరువాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి ఈ వేదాలు, ఉపనిషత్తులును. ఇప్పుడు మనం నెక్స్ట్ పురాణం లక్షణాలు గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.